దేశవ్యాప్తంగా ఆడపిల్లల నిష్పత్తిని పెంచి ఆడపిల్లలను రక్షించడంతో పాటు వారిని చదివించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పథకం గడిచిన 10 ఏళ్లలో గణనీయమైన పురోగతిని సాధించింది. లింగ నిష్పత్తిని మెరుగుపరచడంలో, విద్యను పొందే అవకాశాలు పెంచడంలో, ఆరోగ్య సంరక్షణలో, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేటలో అమలవుతున్న ఈ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఎన్నో వివక్షలు ఎదుర్కొన్న ఆడపిల్లలు నేడు లింగ వివక్షను అధిగమించి అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. గిరిజన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని కేజీబీవీ పాఠశాల బేటీ బచావో బేటీ పడావో అమలులో జిల్లాలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. జిల్లాలో ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉండడం వలన ఈ గ్రామాల్లో బాలికల విద్య ఆవశ్యకత, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, పౌష్టికాహార లోపం, వివక్షత వంటి అంశాలలో గ్రామాలలో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కూడా తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పుకు కారణమై విద్య వైపు అడుగులు వేసేలా చేస్తుంది. మన్యం జిల్లాలోని ఐసీడీఎస్ పరిధిలోని ఏజెన్సీ ఏరియాలో ఈ ఏడాది సుమారు 270 మంది డ్రాప్ అవుట్స్ బాలికలను గుర్తించి సుమారు 63 మందిని పాఠశాలలకు పంపడంతో పాటు 10వ తరగతి అనంతరం ఆర్థిక కారణాలతో చదువు మానేసిన వారికి ఓపెన్ ఇంటర్లో పరీక్షలు రాయించారు. 18 ఏళ్లు నిండి చదువు మధ్యలో మానేసిన 124 మంది బాలికలను వొకేషనల్ కోర్సుల్లో చేర్చి ఎన్జీఓల ద్వారా వారికి నచ్చిన అంశంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. తల్లిదండ్రుల సైతం అపోహలు విడనాడి పాఠశాలలకు పంపుతున్నారు. గతంలో ప్రాథమిక విద్యను అభ్యసించడానికి కూడా సుదూర ప్రాంతాలు వెళ్లేవారు. ఈ కేజీబీవీలతో కొండలు, వాగులు దాటే పరిస్థితుల నుండి బయటపడి ఎంతో భద్రంగా విద్యను అభ్యసించగలుగుతున్నామని బాలికలు భరోసాగా చెబుతున్నారు. నేను ఇక్కడ ఉన్నత విద్యను చదువుతున్నాను. అలాగే ఇక్కడ అందిస్తున్న కార్యక్రమాల్లో నేను బుక్స్, టెక్స్ట్ బుక్స్ ప్రతి ఒక్కదాన్ని నేను అందుకుంటున్నాను. అలానే ఇక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా సరే నేను అన్ని దాంట్లో ముందు ఉంటున్నాను. నేటి సమాజంలో భారతదేశంలో ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆడపిల్లలను రక్షించడం ఒక కారణంగా ఉండవచ్చు. స్త్రీ పురుష సమానం లేకుండా మానవ జాతి ఉనికి అసాధ్యం. స్త్రీ పురుష కార్యక్రమాల్లో పురుషుడు అయినా స్త్రీ అయినా కొనసాగడానికి స్త్రీయే అవసరం. కాబట్టి స్త్రీలను రక్షించి, గౌరవించి, వారికి సమానమైన అవకాశాలను కల్పించి కొనసాగాలి. అప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నాను. అప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివినప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నప్పుడు అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఇక్కడ ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ షూస్, ఫ్రీ బుక్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. ఈ సమాజంలో ఆడపిల్లలు చాలా చిన్నచూపుగా అయిపోయారు. అప్పట్లోనైతే ఆడపిల్లలు ఒక మూల దగ్గర ఉంచేసి ఒక అంటరానితనంలో ఉంచేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా బాగా బేటే పడావో బేటే బచావో అనే ఈ కార్యక్రమం వల్ల బాగా చదువుకోగలుగుతున్నాము. బేటీ బచావో బేటీ పడావో కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను సాధిస్తూ వికసిత్ భారత్ సాధనలో తన వంతు పాత్ర పోషిస్తోంది.